బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పిర్జాదిగూడ శిశు విక్రయాల కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు. ముఠా విక్రయించిన మిగతా పిల్లల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో ఢిల్లీకి చెందిన కిరణ్, ప్రీతితో పాటు పూణేకి చెందిన కన్నయ్య కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఇక పిల్లల విక్రయాలకు ఈ ముఠా కోడ్ లాంగ్వేజ్ వాడినట్లు తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పిర్యాజిగూడ శిశు విక్రయాల కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు. ముఠా విక్రయించిన మిగతా పిల్లల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో ఢిల్లీకి చెందిన కిరణ్, ప్రీతితో పాటు పూణేకి చెందిన కన్నయ్య కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఇక పిల్లల విక్రయాలకు ఈ ముఠా కోడ్ లాంగ్వేజ్ వాడినట్లు తెలుస్తుంది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ అందిస్తారు. చెప్పండి ప్రణయ్. థ్యాంక్ యూ కీర్తన. అయితే చిల్డ్రన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపులు తిరుగుతా ఉన్నాయి. ఇప్పటికే వేగవంతంగా దర్యాప్తు కూడా కొనసాగుతుందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో పూణేకి చెందినటువంటి వ్యక్తితో పాటుగా ఇద్దరు ముఠా సభ్యులను కూడా పోలీసులు గాలింపులు చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఫిర్యాదు కూడా శిశు విక్రయ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు వేగవంతం అవుతా ఉంది. ముఠా విక్రయానికి సంబంధించి మిగతా పిల్లల ఆచూకీ కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఢిల్లీకి చెందినటువంటి కిరణ్, ప్రీతితో పాటు పూణేకి చెందిన కనకయ్య కోసం గాలింపు చర్యలు కూడా చేపడతా ఉన్నారు. చివరిగా చిన్నారుల విక్రయానికి సంబంధించి వీళ్ళంతా కూడా కోడ్ లాంగ్వేజ్ వాడినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముఠా సభ్యులంతా కూడా 4 శిశువుల విక్రయానికి సంబంధించి విక్రయాలకు చేసినటువంటి ముఠాను పిల్లలను తమకు ఇప్పించాలంటూ కూడా ఏదైతే పెంచిన తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. అక్రమంగా వచ్చినటువంటి పిల్లలకు సంబంధించి కొనుగోలు చేసిన నేపథ్యంలో కూడా తిరిగి ఇవ్వడం సాధ్యం కాదంటూ కూడా అధికారులు వ్యక్తం చేస్తా ఉన్నారు. మరోవైపు పెంచిన తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇన్ని రోజుల పాటు కూడా పిల్లలను మేము పెంచాము, పిల్లల్ని మాకు ఇవ్వండి అంటూ కూడా పెంచిన తల్లిదండ్రులు ఒకవైపు ఆవేదన వ్యక్తం చేస్తా ఉంటే పిల్లల్ని ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా కూడా అది అధికారికంగా వచ్చేటువంటి అవకాశాలు లేవంటూ కూడా అధికారులు వ్యక్తం చేస్తా ఉన్నారు. మరోవైపు నిన్ననే రాచకొండకు సంబంధించిన పోలీసులు ఇటు ఢిల్లీకి వెళ్లిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. పోలీసు బృందం అంతా కూడా ఈ నేపథ్యంలో గాలింపు చర్యలు వేగవంతం చేస్తా ఉన్నారు. ముగ్గురి కోసం వెతుకులాట కొనసాగుతోంది. కిరణ్, ప్రీతితో పాటుగా కనకయ్య కోసం వెతుకులాటలు అయితే కొనసాగుతా ఉన్నాయి. వీళ్ళంతా కూడా కోడ్ లాంగ్వేజ్ ద్వారా పిల్లల విక్రయాలు చేసినట్టుగా కూడా తెలుస్తారు. అయితే వీటికి సంబంధించి పోలీసులు మరింత సమాచారం కోసం గాలింపు చర్యలు అయితే చేపడతా ఉన్నారు. పూర్తిగా అన్ని చెక్ పోస్టులలో కూడా కట్టదిడ్డ ఏర్పాట్లు సిద్ధం చేయడంతో పాటుగా పూర్తి స్థాయిలో కూడా వీళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళకు మొత్తం విక్రయానికి సంబంధించినటువంటి నేపథ్యంలో వీళ్ళకి సంబంధించి వీళ్ళని వెతికేందుకు ప్రయత్నాలు అయితే కొనసాగిస్తా ఉన్నారు. వీళ్ళు వాడినటువంటి కోడ్ లాంగ్వేజ్ తో పాటుగా పిల్లల్ని విక్రయం చేసినటువంటి తీరుకు సంబంధించి పూర్తిగా కూడా వెతుకుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. కీర్తన. థ్యాంక్ యూ ప్రణయ్.